శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో, ఈ రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ వ్యాపారాలలో ఆశించినంత ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి కూడా ఆస్కారం ఉంది. పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో మీరు అనుకున్నటువంటి ఒక కార్యక్రమము జరుగుతుంది. స్థిరాస్తులు చరాస్తులు కొనడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ విషయంలో అయినా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి బంధుజన విరోధము, బంధువులతో కొన్ని సందర్భాలలో బంధువులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇక కొంత అపకీర్తి రావడానికి కూడా, మీరు ఎవరికైనా మాట ఇచ్చినట్టయితే ఆ మాట సకాలానికి నెరవేర్చకపోవడం వల్ల కొంత అపకీర్తి రావడానికి కూడా ఆస్కారం ఉంది. కుటుంబంలో సమస్యలు పెరిగిపోతుంటాయి. తర్వాత దుర్మార్గుల వలన బాధలు కూడా రావచ్చు. కాబట్టి స్నేహితం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి, నిబ్బరంగా భరించండి. తప్పేం లేదు. మన కుటుంబము, మన బాధలు మనకుంటాయి. కాబట్టి భార్యాబిడ్డల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. వాటిని అదుపులో పెట్టుకొని వారికి నిదానంగా సమాధానం పెట్టండి. వచ్చే నెలలో మంచి రోజులు రావచ్చు. మీ కార్యక్రమాలు మంచిగా నెరవేరవచ్చును. ఇక రెండవ వారం ధనధాన్య నష్టము, డబ్బు నష్టం కావడము, కొంత వ్యవసాయదారులైతే ధాన్య నష్టం కావడము మనం చూస్తూనే ఉన్నాము. అతివృష్టి, ఈ అతివృష్టి వల్ల కొంత ధాన్యము నష్టపోవడానికి ఆస్కారం ఉంది. వృధా ప్రయాణాలు చేయడము జరగడానికి ఆస్కారం ఉంది. బంధువుల చేత మాటలు పడడము, దానివల్ల కొద్ది ఇబ్బందులు ఏర్పడతాయి. కొద్దిగా అనారోగ్యం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే మూడవ వారంలో కూడా అనారోగ్యంతో ఉంటారు. కానీ పనులు సక్రమంగా చేస్తారు. అనారోగ్యం ఉన్నప్పటికీ అనారోగ్య విషయంలో మనసు పెట్టకుండా మీరు చేసేటువంటి ఒక యత్నించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను మాత్రం సక్రమంగా చేయడానికి పూనుకుంటారు. దూరదేశ ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. డబ్బు వ్యయం, అనవసరంగా కొంత డబ్బు ఖర్చు అయిపోతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. రుణం చేయడానికి కూడా ఆస్కారం ఉంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది మూడవ వారంలో. తర్వాత పిచ్చి పిచ్చి ఆలోచనలతో కాలం గడుపుతూ ఉంటారు. అలాంటి ఆలోచనలు పెట్టుకొని మనస్సును పాడు చేసుకోకండి. పనికొచ్చేటువంటి ఒక ఆలోచన చేయాలి. సరే, మనం మానవులం కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనకు, నీకైనా నాకైనా, మన అందరికీ వస్తూ ఉంటాయి. ఏదో పెద్ద పెద్ద స్వాముల వారికి సాధించినటువంటి ఒక వ్యక్తులకు తప్ప. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆలోచనలను పక్క కట్టిపెట్టి చేసేటువంటి ఒక పని మీద దృష్టి పెట్టి కార్యక్రమాన్ని చేసినట్టయితే శుభం జరుగుతుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం వచ్చేటప్పటికి మనోధైర్యంచే సొంత ఆలోచనలతో కార్యక్రమాలు చక్కబెట్టుకుంటారు. ఇది మీ దగ్గర చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. మంచి మనోధైర్యము, సొంత ఆలోచన, 10 మంది చెప్పినటువంటి యొక్క సలహాలు విని మన సొంత ఆలోచనల చేత అడుగు ముందుకెయ్యాలి. ఈ విషయం మీ దగ్గర మంచిగా ఉంటుంది. శుభ ఫలితాలు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కష్టాలన్నీ, 3 వారాల్లో పడ్డటువంటి కష్టాలన్నీ కూడా మర్చిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క మనోనిబ్బరంతో 10 మంది యొక్క సలహాలు విని మీ సొంత సలహాను దానికి జోడించి ఏది బాగా ఉంటుంది, ఎవరు చెప్పినటువంటి ఒక సలహా బాగా ఉందని చెప్పి ఆలోచించి నిర్ణయం చేసుకొని అడుగు ముందుకేయండి. శుభాన్ని పొందుతారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. మీరు ఈ నెలలో కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవాష్టకం చదవడం వల్ల కొన్ని దోషాలు మీకు ఆటోమేటిక్గా తొలగిపోయి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది. శుభంగా ఉంటారు. కాలభైరవాష్టకం మాత్రం ప్రతిరోజు ఒకసారైనా సరే పారాయణం చేసి ఆ కాలభైరవునికి నమస్కారం చేసి ముందుకు అడిగేయండి. శుభాన్ని పొందుతారు. ఇది శుభం.